హలో అంబటి, మాట్లాడడానికి రెడీయేనా? నీ పోసు గల నన్ను చూడగానే అట్ట వాటర్ తాగుతావేంది? తాగినంత వరకు చాలుగానే. నీ టార్గెట్ ఎవరు చెప్పు. ఆయన ఎవరు? టార్గెట్ని చెప్పంటే నువ్వేంది ఆయన ఎవరు అని కన్ఫ్యూజన్గా అడుగుతావు. నీ కన్ఫ్యూజన్ కారణం పవనే అని తెలుసులే గానే. పవన్ ఏం చేశాడు చెప్పు. నేను ఎక్కడో చూసా, ఏదో ట్విట్టర్లోనో దీనిలో మేము సిద్ధం అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఇలా బొంబేసి మేము దేనికేంది సిద్ధం మీరు? ఓహో, పవన్ మేము సిద్ధమే అన్నాడని బాధపడుతున్నావా? ఆయన సంసిద్ధం అనగానే మీకు నవనాడులు స్తంభించాయే ఏందే కామెడీగా? చంద్రబాబు నాయుడిని లోకేష్ని భుజాన్ని వేసుకుని మోయటానికి సిద్ధమా, లేకపోతే ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం నువ్వు నాకు అర్థం అడుగుతున్నా నేను. ఓ లోకేష్ ఓ పవన్ కళ్యాణ్ గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, దేనికి మీరు సిద్ధం? చంద్రబాబుని భుజాన పెట్టుకుని మొయ్యడానికి సిద్ధమా? పోటీ చేయడానికి సిద్ధమా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమా? అసలు దేనికి మీరు సిద్ధమో తెలియనటువంటి అగమ్య గోచరంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు, మేము సిద్ధం అంటున్నారు. పవన్ కళ్యాణ్ పట్టుకుని అట్ట పల్లకి మోసేవాడు అంటున్నావో, ఆయన ఏమన్నా ఏం సీట్లు తీసుకోకుండా బాబుకు భజన చేస్తున్నాడు అనుకుంటున్నావా ఏంది? సిద్ధం అనకపోతే జనం కొడతారు కాబట్టి తిడతారు కాబట్టి సిద్ధం అంటున్నారు తప్ప మీకు సిద్ధం ఎక్కడుంది? పెద్ద అయోమయంలో ఉన్నారు. అయోమయంలో ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎవరు మారుస్తున్నారో మాకు తెలీదా అంబటే? మళ్ళా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. పోలవరం నుంచి హోదా వరకు మీరు ఏ హామీ నిలబెట్టుకోకపోతే నువ్వేంది అన్ని హామీలు నెరవేర్చామని చెప్తున్నావో? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాల్లో ఇప్పుడైనా ఈ కార్యక్రమం చేశారా అంటే దాని గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. అదేమంటే చంద్రబాబు నాయుడు ఒక మార్కు పెట్టుకున్నాడు ఆయనే. ఆయన పత్రికలు నాకు ఒక విజన్ ఉంది అంటాడు. ఏం విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. వాట్ ఈజ్ యువర్ విజన్? బాబుకు విజన్ ఏదీ లేదని చెప్తున్నావో? ఆ విజన్ ఉండబట్టేగా హైదరాబాదు ఈ స్థాయిలో డెవలప్ అయి ఉందే. నేను గుర్తు చేసుకోండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నాడు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. కేసులో పట్టుబడి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఉన్న తర్వాత న్యాయస్థానాలు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపితే 53 రోజులు ఉన్నాడు. 53 రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బాబు 53 రోజులు జైల్లో ఉన్నాడని అన్నిసార్లు చెప్తావేంది? మీ జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడుగా. అసాధ్యమైనటువంటి విషయాలను, సాధ్యం కానటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు, రిలీజ్ చేస్తాడు. దట్ ఈజ్ హిస్ విజన్. ఎన్నికలు అయిపోతాయి, గెలుస్తాడు అనుకోండి. బాబు గెలుస్తాడు అనుకోండి అని అట్ట అంటున్నావు విన్సామే. ఈసారి కుర్చీ మీది కాదని మీకు కూడా అర్థమైందే ఏందే? ఈ దేశ రాజకీయాల్లో నీ అంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు. అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు, తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. బాబుకు అంత విషయమే ఉంటే ఇన్నేళ్ల పాటు సీఎంగా ఎట్టా చేస్తాడు గానే? నువ్వు చెప్పింది చాలు, ఇంకా బయలుదేరు.